గుడ్ మార్నింగ్. ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్లో గుణకం పనిచేసేటువంటి విధానం గురించి తెలుసుకుందాం. గుణక భావన, మల్టీప్లేయర్ గుణకం. గుణకం మల్టీప్లేయర్. గుణకం పనిచేసేటువంటి విధానం, గుణకం ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఈ గుణకం అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా ఆర్ఎఫ్ కాన్ అనేటువంటి ఆర్థికవేత్త గుణకం అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా ఆర్ఎఫ్ కాన్ అనేటువంటి ఆర్థికవేత్త ఉద్యోగిత గుణకం, ఈ గుణకమాన్ని ఉద్యోగిత గుణకాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆర్ఎఫ్ కాన్ అనేటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా ఈ గుణకం అనేటువంటి భావనను, ఏ గుణకం ఇది? ఉద్యోగిత గుణకం అనేటువంటి భావనను ఆర్ఎఫ్ కాన్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక గ్రంథం ద్వారా ద రిలేషన్ ఆఫ్ income, investment and employment. The relation of income, investment and employment అంటే ఉద్యోగిత మరియు పెట్టుబడి ఆదాయాలకు మధ్య సంబంధం. ఉద్యోగిత పెట్టుబడి ఆదాయాలకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేసేటువంటి దాన్నే ఉద్యోగిత గుణకం అని చెప్పేసి ఆర్ఎఫ్ కాన్ అనేటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా గుణక భావన గురించి పరిశీలన చేయడం జరిగింది. ఈ గుణక భావననే జేమ్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త పెట్టుబడి గుణకం, ఇన్వెస్ట్మెంట్ మల్టీప్లేయర్. కీన్స్ ఎవరండి? కీన్స్ అనే ఆర్థికవేత్త పెట్టుబడి గుణకంగా పేరు మార్చడం జరిగింది. పెట్టుబడి గుణకం ఏంటి అసలు? ఈ గుణకం ఏం తెలియజేస్తుంది? ఈ గుణక సిద్ధాంతంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని గుణకమైన భావన ఎప్పుడైనా విన్నారా? మనం సాధారణంగా గుణకాలు అంటే హెచ్చువేతలు మనం లెక్కిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ గుణకమైనటువంటి భావన గురించి పరిశీలన చేసేటప్పుడు సాధారణంగా ఈ గుణకమైనటువంటి భావనను తెలియచేసినటువంటి ఆర్థికవేత్తల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా, మనం పెట్టినటువంటి పెట్టుబడిలో వచ్చిన మార్పు కారణంగా ఆదాయ ఉద్యోగితల్లో వచ్చేటువంటి మార్పుల గురించి తెలియదానినే గుణకం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గుణకం అంటే ఏంటి అంటే, పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా, పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పుల వలన ఆదాయము మరియు ఉద్యోగితల్లో వచ్చేటువంటి మార్పులను గురించి తెలియజేయడాన్నే గుణకము అంటారు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, పెట్టుబడి పెడుతూ ఉంటాం. పెట్టుబడి పెట్టినప్పుడు ఈ పెట్టుబడి ద్వారా వచ్చేటువంటి పెట్టుబడిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ పెట్టుబడిలో వచ్చేటువంటి ఆదాయం, ఈ పెట్టుబడి ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో మార్పులు ఎంత, దీని ద్వారా ఉద్యోగితలో కలిగేటువంటి మార్పులు ఎంత అనేటువంటి విషయాన్ని గురించి, అంటే మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి పెట్టుబడి ద్వారా ఆ పెట్టుబడి ఏం చేస్తుందా, ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే మనకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది, దాంతోపాటు ఉద్యోగిత అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంది. మరి ఎంత పెట్టుబడి చేస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఉద్యోగిత వస్తుంది అనేటువంటిది ఈ యొక్క భావన గురించి తెలియజేసేటువంటిదే గుణక భావన అంటాం. అయితే ఇక్కడ మనం చేసేటువంటి పెట్టుబడి అనేటువంటిది, మనం దాని ద్వారా వచ్చేటువంటి ఉద్యోగిత అనేటువంటిది, దాని ద్వారా లభించేటువంటి ఆదాయం అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ వినియోగ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుందండి? వినియోగం పైన. అంటే ఒక స్థాయిలో మనం ఉదాహరణకు ఒక భారత ప్రభుత్వం 1 కోటి రూపాయలను ఖర్చు చేసినప్పుడు, 1 కోటి రూపాయలను
వివిధ రకాలైనటువంటి రోడ్ల నిర్మాణం కోసం కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు కానివ్వండి, ₹1,00,00,000 ఖర్చు చేసినప్పుడు, ఈ ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ఈ ₹1,00,00,000 ప్రజల యొక్క ఆదాయాలు అయినప్పుడు ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ప్రజలు ప్రభుత్వం వివిధ రకాలైన సంక్షేమ కార్యకలాపాలపైన ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వం చేసేటువంటి రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినప్పుడు, కాలువ నిర్మాణం చేపట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ ద్వారా కనుక ఈ మిషన్ కాకతీయ ఉంది. వీటి ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు వీటి ద్వారా అనేక మంది కార్మికులు, శ్రామికులు ఇందులో పాల్గొన్నప్పుడు వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, పెట్టుబడి చేస్తుంది. ప్రభుత్వం చేసినట్టు పెట్టుబడి ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుంది, దాంతో వారి యొక్క ఆదాయాలు పెరుగుతాయి. కాబట్టి ఆదాయాలు అనేటువంటివి ఆదాయాలు అనేటువంటిది, ఉద్యోగం అనేటువంటిది ఎంత రేట్లో పెరుగుతుంది, దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చూసినట్లయితే, మనం చేసేటువంటి పెట్టుబడి ద్వారా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆదాయాల్లో మరియు ఉద్యోగంలో వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలియజేసే దాన్నే గుణకము అంటాం. ఈ గుణక భావాన్ని తెలుసుకోవడం కోసం మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. ఆదాయంలో గుణకం ఈజ్ ఈక్వల్ టు ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. గుణక సూత్రాన్ని ఏమని చెప్పొచ్చు అండి? ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. ఈ గుణకాన్ని K అనే సంకేతంతో సూచించవచ్చు. దేంతో సూచించవచ్చు? K అనే సంకేతంతో సూచించి గుణకాన్ని K అంటూ, ఆదాయంలో పెరుగుదలని అంటే మార్పు డెల్టాతో సూచిస్తాం, ఆదాయాన్ని ఏమో Y అంటాం. డెల్టా Y బై పెట్టుబడి అంటే మార్పునేమో పెరుగుదలనేమో డెల్టాతో సూచిస్తాం, పెట్టుబడినేమో ఐతో సూచిస్తాం. K ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఐ. K ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఐ ఇలా చెప్పొచ్చు. అదేవిధంగా దీన్ని ఆదాయంలో మార్పు ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ డెల్టా వై. K ఇంటూ డెల్టా ఐ. డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ డెల్టా ఐగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా గుణకంలో వచ్చేటువంటి ఈ విధంగా ఈ గుణక సూత్రాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ఆదాయంలో పెరుగుదలను బై పెట్టుబడిలో మార్పు K ఈజ్ ఈక్వల్ డెల్టా వై బై డెల్టా ఐ. దేర్ఫోర్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ డెల్టా ఐ అనేటువంటి విషయాన్ని, అంటే ఆదాయంలో ఎంత పెరుగుదల వస్తుంది అనేటువంటిది మనం పెట్టిన పెట్టుబడి ఇంటూ ఈ గుణకాన్ని లెక్కించినట్టు చేసినట్లయితే ఆదాయంలో వచ్చేటువంటి పెరుగుదల ఎంత అనేటువంటి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి K ఈజ్ ఈక్వల్ డెల్టా వై బై డెల్టా ఐ. దేర్ఫోర్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు K డెల్టా ఐ అనేటువంటి సమీకరణంతో చూస్తుంది. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, గుణక సూత్రాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, K ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ MPC. గుణక సూత్రాన్ని ఎలా చెప్పొచ్చు? K ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ MPC. K ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ MPC. K అనేటువంటిది ఏంటి? గుణకాన్ని సూచిస్తుంది. K ఏం సూచిస్తుంది? గుణక మల్టిప్లయర్. MPC మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి. సూచిస్తుంది. MPC అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి. అంటే ఈ గుణక భావన అనేటువంటిది ఈ పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పు కారణంగా ఆదాయంలో ఎంత మార్పు వస్తుంది అనేటువంటి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, ఈ వినియోగం ఈ గుణకం పైన ఆధారపడుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి, అదనంగా మనం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే అదనంగా ఖర్చు పెట్టాలనేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, అది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. దాని కారణంగా ఇక్కడ పెట్టుబడులు వచ్చే మార్పు కారణంగా ఆదాయ ఉద్యోగులు ఎంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ గుణక భావం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఉదాహరణకు ఒక దేశంలో ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఏదైనా ప్రాజెక్ట్ పైన 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే, చూడండి పట్టే ద్వారా చూద్దాం. సీరియల్ నంబర్
పెట్టుబడి ఆదాయం వినియోగం పొదుపు. ఆదాయం వినియోగం పొదుపు. నెంబర్ 1 ఇక్కడ ఒక 100 కోట్ల రూపాయలు ఏం చేసినామంటే వివిధ ప్రాధాన్యత అంశాలపైన 100 కోట్ల రూపాయలు మనం పెట్టుబడిగా చేయడం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా చేసినప్పుడు ఈ 100 కోట్ల రూపాయల ద్వారా వచ్చినటువంటి ఆదాయం కూడా 100 కోట్లు అనుకోండి. ఎంత అండి? 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణం పైన కానివ్వండి, కాలువల నిర్మాణం పైన కానివ్వండి, చెరువుల త్రవ్వకం మీద కానివ్వండి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసింది అంటే ఈ 100 కోట్ల రూపాయలు ఎవరైతే అక్కడ శ్రామికులు అందులో ఉపాధిలో పాల్గొన్నారో వాళ్ళకి ఆదాయాలుగా భావించడం జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలు వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ఈ వచ్చిన ఆదాయంలో ఈ వచ్చినటువంటి ప్రభుత్వం చేసిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిలో వచ్చే మార్పు 100 కోట్ల ద్వారా ఆదాయంలో మార్పు ఎంత జరిగింది? 100 కోట్ల రూపాయల ఆదాయంలో మార్పు వచ్చింది. డెల్టా వైఏ చెప్పొస్తుంది. మనం డెల్టా వైఏ చెప్తాం. అదేవిధంగా ఈ 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు ఈ 100 కోట్ల రూపాయల ఆదాయం అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించిన ఆదాయం. ఇందులో వారి యొక్క వినియోగంలో మార్పు డెల్టా సి. వినియోగంలో మార్పు వచ్చేసి 1/2 అనుకుందాం. వినియోగంలో మార్పు ఎంత ఉన్నప్పుడు 1/2 ఉన్నట్లయితే అంటే ఎంపీసీ 0.5 1/2 ఉన్నప్పుడు అప్పుడు వీరి యొక్క వినియోగం అంటే 100 కోట్లలో వినియోగం 0.5 1/2 అయినట్లయితే ఇక్కడ సగం 1/2 మీన్స్ ఎంత? సగం అంటే 50 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది, వినియోగం చేయడం జరిగింది. అంటే వచ్చిన 100 రూపాయల్లో 100 కోట్లలో 50 కోట్ల రూపాయలు ఇక్కడ కన్జంప్షన్ చేసినప్పుడు, వినియోగం చేసినప్పుడు మిగిలినటువంటి 50 కోట్లు ఏమవుతున్నాయి? పొదుపు. డెల్టా ఎస్ పొదుపు అవుతుంది. పెట్టిన పెట్టుబడి ఎంత అండి? 100 కోట్లు. వచ్చిన ఆదాయం ఎంత? 100 కోట్లు. ఇందులో వినియోగం ఎంత? 1/2. అంటే వినియోగం 1/2 ఉన్నప్పుడు సగం మాత్రమే 0.5 ఉన్నప్పుడు ఈ వినియోగం 0.5 అంటే 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో 50 కోట్లు ఖర్చు అయింది. మిగిలింది ఏమైంది? పొదుపు అయింది. అంటే y - c = s. y - c = s. అంటే ఆదాయం నుండి ఖర్చు పోగా మిగిలింది ఏమవుతుంది? సేవ్ అవుతుంది, పొదుపు అవుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే ప్రారంభంలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాని ద్వారా 100 కోట్ల ఆదాయం వచ్చింది. 100 కోట్ల ఆదాయం అందులో వినియోగం ఎంత ఉంది? 50 కోట్లు ఉంది. 50 కోట్ల వినియోగము, 50 కోట్ల పొదుపు. కాబట్టి నువ్వు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు కాబట్టి నీకు మళ్ళీ ఆదాయం ఎంత వస్తుంది? కేవలం 50 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నువ్వు ఎంత ఖర్చు చేస్తే అంత ఆదాయం వస్తుంది. 50 కోట్ల రూపాయల ఇక్కడ 50 కోట్ల రూపాయలు నువ్వు ఇక్కడ ఆదాయం వచ్చింది కాబట్టి ఇందులో కొన్ని వచ్చిన ఈ వినియోగంలోకి వెళ్ళి ఏదైతే ఉందో అంత మళ్ళీ తిరిగి ఆదాయం వస్తుంది. ఈ వచ్చినటువంటి ఆదాయంలో మళ్ళీ ఎంత ఖర్చు చేశారంటే కేవలం సగం మాత్రమే. 1/2 అనుకున్నాం కదా, 1/2 లేదా 0.5 ఖర్చు చేస్తున్నారు, సగం ఖర్చు చేస్తున్నారు. కాబట్టి 50 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇందులో మళ్ళీ ఎంత ఖర్చు చేశారు? 25 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అప్పుడు పొదుపు కూడా వచ్చేసి 25 కోట్ల రూపాయలు అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా వినియోగం 25 కోట్లు ఉంది కాబట్టి ఆదాయం కూడా 25 కోట్లు ఉంది. ఆదాయం కూడా ఎంత ఉంది? 25 కోట్లు. అంటే నీకు ఎంత ఖర్చు చేస్తే అంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చు చేస్తే అంత ఆదాయం వస్తుంది. అప్పుడు 20 కోట్ల రూపాయల వినియోగం అయినప్పుడు ఆదాయం కూడా 25 కోట్లు అయింది. 25 కోట్ల ఆదాయంలో మళ్ళీ ఎంత ఖర్చు చేయడం జరిగింది అంటే ఇందులో 25 అంటే 0.5 అప్పుడు 12.5%. ఎంత చేశారు? 12.5. 25లో సగం 12.5. అప్పుడు మిగిలిన 12.5 ఏమైంది అంటే పొదుపు అయింది. అలాగే ఇప్పుడు వినియోగం 12.5 చేశారు కాబట్టి అప్పుడు ఆదాయం ఎంత అయింది? 12.5 అయింది. ఆదాయం ఎంత అయింది? 12.5 అయింది. అలాగే ఇక్కడ నువ్వు ఆదాయం 12.5 వచ్చింది కాబట్టి ఇందులో సగం ఎంత? 6.25. 6.25 అనేటువంటిది ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం చేసినటువంటి ప్రజలు చేసినటువంటి ఖర్చు. అందులో మళ్ళీ ప్రభుత్వం పొదుపు ఎంత ఉంటుందంటే 6.25. ఈ 6.25 వినియోగం చేసినాం కాబట్టి మళ్ళీ ఆదాయం ఎంత అవుతుంది? 6.25. ఇందులో వినియోగం సగం వచ్చేసి ఎంత ఉంటుందంటే 3.12 ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఆల్సో 3.12. ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసినట్టు మొత్తం మనం లెక్కించుకుంటూ పోతే ప్రభుత్వం పెట్టి పెట్టుబడి ఎంత అండి? 100 కోట్లు. వచ్చేటువంటి ఆదాయం అవుతుందో దీన్ని మొత్తం లెక్కిస్తే 200 కోట్లు అవుతుంది. దీన్ని మొత్తం లెక్కిస్తే ఎంత అవుతుంది? 200 కోట్లు అవుతుంది. అప్పుడు వినియోగం ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది.
వినియోగం 100 కోట్లు అవుతుంది. పొదుపు ఎంత? 100 కోట్లు అవుతుంది. ఈ విధంగా ఒక దగ్గర ప్రారంభమైనటువంటి ప్రారంభ పెట్టుబడి 100 కోట్లతో ప్రారంభమైనప్పుడు ఉపాంత వినియోగ ప్రవృత్తి 1/2 ఉన్నప్పుడు చూడండి, దాని ఒక సూత్రం ద్వారా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డెల్టా y = k ఇంటూ డెల్టా ఐ. డెల్టా y అంటే ఆదాయంలో మార్పు. డెల్టా y ఏంటి? ఆదాయంలో మార్పు k. గుణకం విలువ ఎంత ఇక్కడ అంటే ఏమనుకున్నాం? 0.5 అనుకున్నాం. 0.5 అంటే చూడండి, గుణక సూత్రం k = 1/1 - MPC. k = 1/1 - MPC. కాబట్టి k = 1/1 - MPC విలువ ఎంత? ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎంత అనుకున్నాం? 0.5. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎంత అనుకున్నాం? 0.5. కాబట్టి 1/1 - MPC విలువ ఎంతమ్మా? 0.5. అప్పుడు k = 1/1 నుండి 0.5 తీసేయండి. ఇలా తీసేయాలి. 1 నుండి 0.5 తీసేస్తే ఇక్కడ 0 కాబట్టి అప్పు తెచ్చుకుంటే 10 పైకి అయిపోతే 5.0. కాబట్టి ఇక్కడ 1/0.5 1/0 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఎగిరిపోవాలంటే ఏం చేయాలంటే పైన ఒక 0 పెట్టుకోవచ్చు. 0 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఎగిరిపోవాలంటే ఏం చేయాలి? ఒక 0 పెట్టుకోవచ్చు ఇక్కడ. కాబట్టి అప్పుడు 10. ఇక్కడ పాయింట్ ఎగిరిపోయింది కాబట్టి ఎంత ఉంటుందమ్మా? 5. 5 1 5 2. k = ఎంత అవుతుంది? గుణకం విలువ ఎంత? 2. k = ఎంత? 2. ఇప్పుడు మనకి సూత్రం ప్రకారం డెల్టా y = k ఇంటూ డెల్టా ఐ. ఇప్పుడు ఆదాయంలో మార్పు ఎంతో మనకు తెలియాలి. ఆదాయంలో మార్పు ఎంతో ఇప్పుడు మనకు తెలియాలి. ఆదాయంలో మార్పు ఎంతో మనకు తెలియాలి అంటే డెల్టా y = k. గుణకం విలువ ఎంత వచ్చింది? 2 ఇంటూ డెల్టా ఐ. పెట్టుబడుల మార్పు ఎంత? 100 కోట్లు. ప్రారంభ పెట్టుబడి ఎంత? 100. డెల్టా y = 2 ఇంటూ 100 ఎంత అవుతుంది? 2 1 2 2 0 2. డెల్టా y అంటే ఆదాయంలో ఎంత మార్పు వచ్చింది? 200 కోట్లు. అంటే 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుణక సూత్రం ద్వారా మనం లెక్కించవచ్చు అన్నమాట. ఈ విధంగా అంటే గుణకం పనిచేస్తుంది. గుణకం ఈ విధంగా పనిచేస్తుంది. మనం చేసినటువంటి పెట్టుబడి ద్వారా, మనం చేసేటువంటి ఖర్చు ద్వారా ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉంటాం, ఎంత మనం ఉద్యోగిని పొందుతూ ఉంటాం. అందుకే ద రిలేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి విషయాన్ని RF అని తెలియజేస్తే దీన్ని పెట్టుబడి గుణకంగా జేమ్కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ విధంగా గుణక భావనకు వచ్చి ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. కనుక ఈ విధంగా అంటే ఈ గుణకంలో మన వినియోగంలో ఉపాంత వినియోగ ప్రవృత్తిలో వచ్చేటువంటి మార్పు అనేటువంటిది ఉపాంతమే. ఒకవేళ k = 2 అనుకున్నాం ఇక్కడ. ఒకవేళ k = 4 అయినట్లయితే గుణకం విలువ ఎంత అండి? 4 ఉన్నప్పుడు. గుణకం విలువ 4 ఉన్నట్లయితే అప్పుడు 100 × 4 = 400 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఇక్కడ మార్పు అనేటువంటిది ఆదాయంలో వచ్చేటువంటి మార్పు దేనిపైన ఆధారపడుతుంది అంటే గుణకం విలువ పైన ఆధారపడుతుంది. గుణకం 4 ఉంటే 400 కోట్లు అవుతుంది. గుణకం విలువ 3 ఉంటే 300 కోట్ల రూపాయలు అవుతుంది. గుణకం విలువ 2 ఉంటే 200 కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆదాయంలో వచ్చేటువంటి పెట్టుబడిలో వచ్చే మార్పు కారణంగా ఆదాయంలో మార్పు ఎలా వస్తుంది, ఎంత మార్పు వస్తుంది అనేటువంటిది ఈ విధంగా చిన్న పట్టిక ఉదాహరణ ద్వారా మనం పరిశీలన చేసి చూడవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా గుణకం పైన పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా ఆదాయ ఉద్యోగితల్లో ఎంత మార్పు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ విధంగా గుణకం పనిచేసేటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ గుణక భావనని క్రింది విధంగా చూడవచ్చు మనం. గుణక భావనలు ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఉపాంత వినియోగ ప్రవృత్తి, నెంబర్ 2 ఉపాంత పొదుపు ప్రవృత్తి. దీన్ని MPC అంటాం, దీన్ని MPS అంటాం. ఉపాంత పొదుపు ప్రవృత్తి
ఉపాంత వినియోగ ప్రవృత్తి. ఈ ఉపాంత పొదుపు ప్రవృత్తి ఎంపీసీ, ఉపాంత పొదుపు ప్రవృత్తి ఎంపీఎస్. ఈ ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి మరియు ఉపాంత పొదుపు ప్రవృత్తులను రెండింటిని కలిపితే ఒకటి సమానం అవుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాలంలో మొత్తం ఆదాయంలో వచ్చేటువంటి మార్పుకు మరియు మొత్తం వినియోగంలో వచ్చేటువంటి మార్పుకు మధ్య గల సంబంధాన్ని గుర్తు తెలియజేసేదే ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటాం. ఒక నిర్ణీత కాలంలో మొత్తం ఆదాయంలో వచ్చేటువంటి మార్పుకు మొత్తం వినియోగంలో వచ్చేటువంటి మార్పుకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేసేటువంటి దాన్నే ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటారు. నెక్స్ట్ ఉపాంత పొదుపు ప్రవృత్తి. ఉపాంత పొదుపు ప్రవృత్తి అంటే ఒక నిర్ణీత కాలంలో మొత్తం ఆదాయంలో వచ్చేటువంటి మార్పుకు మొత్తం పొదుపులో వచ్చేటువంటి మార్పుకు మధ్య గల సంబంధం. ఒక నిర్ణీత కాలంలో మొత్తం ఆదాయంలో వచ్చే మార్పుకు మొత్తం పొదుపులో వచ్చే మార్పుకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేసే దాన్నే ఉపాంత పొదుపు ప్రవృత్తి అంటారు. కాబట్టి ఈ ఉపాంత వినియోగ ప్రవృత్తి, ఉపాంత పొదుపు ప్రవృత్తి రెండు కూడా కలిస్తే ఒకటి సమానం అవుతాయి. తర్వాత 1 మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్కు సమానం. 1 మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీసీ అవుతుంది. ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే 1 మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ అవుతుంది. 1 మైనస్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ అవుతుంది. కాబట్టి ఈ ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ల మధ్య సంబంధాన్ని ఈ గుణకం లెక్కించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఎంపీసీ విలువ 0 అయినప్పుడు ఎంపీసీ ఎంపీఎస్ గుణకం. ఇప్పుడు చూడండి, ఎంపీసీ విలువ 0 అయినప్పుడు ఎంపీఎస్ విలువ 1 0 1. ఎంపీసీ విలువ 0 అయినప్పుడు ఎంపీఎస్ విలువ 1. తర్వాత ఇది 0.25, ఇది 0.75, ఇది 0.50, ఇది కూడా 0.50, ఇది 0.75, ఇది 0.25, 1.0, ఇది 0. చూడండి ఇక్కడ ఇప్పుడు గుణకం విలువ తెలుసుకోవాలి మనం. ఎంపీసీ విలువ ఎంత అండి? 0. ఎంపీసీ విలువ ఎంత? 0. ఎంపీఎస్ విలువ ఎంత? 1. ఇప్పుడు ఎంపీసీ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఉపాంత వినియోగ ప్రవృత్తి మరియు ఉపాంత పొదుపు ప్రవృత్తి రెండు కూడా కలిస్తే 1కి సమానం. ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 రెండు కూడా కలిస్తే 1 సమానం. ఇక్కడ చూడండి, ఎంపీసీ విలువ 0, ఎంపీఎస్ విలువ 1, కాబట్టి రెండు కలిస్తే ఎంత అవుతాయి? 1 అవుతుంది. ఎంపీసీ విలువ 25, ఎంపీఎస్ విలువ ఎంత? 0.75, ఈ రెండు కలిస్తే ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఎంపీసీ విలువ 0.50, ఎంపీఎస్ విలువ ఎంత? 0.5, ఈ రెండు కలిస్తే 1 అవుతుంది. ఎంపీసీ విలువ 0.75, ఎంపీఎస్ విలువ 0.25, ఈ రెండు కలిస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎంపీఎస్ విలువ 1, ఎంపీఎస్ విలువ 0. ఇప్పుడు గుణక విలువను లెక్కించాలి మనం. గుణక విలువ లెక్కించాలంటే చూడండి, ఎంపీసీ సూత్రం ఏంటండి? K is equal to 1 by 1 minus MPC. K is equal to 1 by 1 minus MPC. అయితే K is equal to 1 by 1 minus MPC విలువ ఎంత? ఇక్కడ 0. MPC విలువ ఇక్కడ MPC విలువ 0 ఇస్తున్నాం. is equal to 1 by 1 minus 0, అంటే 1కి 0 తీసేస్తే ఎంత? 1. 1కి 0 తీసేస్తే ఎంత? 1. కాబట్టి 1 by 1 is equal to ఏమవుతుంది? 1 అవుతుంది. 1 by 1 is equal to ఏమవుతుంది? 1. ఇప్పుడు గుణక విలువ ఎంత? ఇక్కడ 1. అర్థమైందా?
గుణక సూత్రం k is equal to 1 by 1 minus MPC. k is equal to 1 by 1 minus MPC. k is equal to 1 by 1 minus MPC విలువ ఎంత ఇక్కడ 0. MPC విలువ ఎంత ఉంది ఇక్కడ 0. కాబట్టి k is equal to 1 by 1 minus 0 is equal to 1 by 1. 1 by 1 is equal to ఎంత అవుతుంది 1. ఇప్పుడు గుణక విలువ ఎంత అమ్మా 1. k గుణక విలువ మీన్స్ k విలువ ఎంత 1. అంటే మనం 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇక్కడ ఉపాంత వినియోగ ప్రవృత్తి ఏమి లేదు 0. మనకు వచ్చిన ఆదాయం 100 ఆదాయం వస్తే ఆ 100 మనం ఏం ఖర్చు చేయలేదు అంటే మనకు అదనంగా వచ్చేటువంటి ఆదాయం కూడా 0. నెక్స్ట్ చూడండి ఇక్కడ అదేవిధంగా ఎంపీఎస్ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. అంటే ఈ రెండు కలిస్తే ఒకటి సమానం కావాలి. ఇక్కడ ఎంపీఎస్ విలువ 1 by k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఎంపీఎస్ విలువ ఎంత 1. అంటే దీని సూత్రం k ఈజ్ ఈక్వల్ టు 1 by MPS. k ఈజ్ ఈక్వల్ టు 1 by MPS. ఇదేమో k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ MPC. 1 by k ఈజ్ ఈక్వల్ టు 1 by MPS విలువ ఎంత 1. k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 అంటే ఎంత 1. కాబట్టి గుణక విలువ 1 వచ్చేసింది. అంటే MPC విలువ 0 ఉన్నప్పుడు MPS విలువ 1 ఉన్నప్పుడు గుణకం విలువ 1 అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1 by 1 మైనస్ MPC ఈజ్ ఈక్వల్ టు MPS అని. చూడండి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం 1 మైనస్ MPC ఈజ్ ఈక్వల్ టు MPS. అంటే 1 నుండి 1 మైనస్ MPC ఈజ్ ఈక్వల్ టు MPS. 1 నుండి MPC తీసేస్తే MPS సమానం అవుతుంది. చూడండి 1 మైనస్ MPC విలువ ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు MPS విలువ ఎంత 1. ఈ 1కి 0 తీసేస్తే ఎంత 1. కాబట్టి MPS విలువ 1, MPC విలువ కూడా 1. 1 మైనస్ MPC ఈజ్ ఈక్వల్ టు MPS. MPS విలువ ఈ విధంగా సమానం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ MPC విలువ ఎంత ఉందండి 0.25. MPC విలువ ఎంత ఉంది 0.25. అప్పుడు గుణకం విలువ ఎంత వినియోగ ప్రవృత్తి 0.25 ఉన్నప్పుడు అంటే మనకు 100 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు 100 రూపాయల ఆదాయంలో మనం 0.25 అంటే ఒక పావుల 0.25 అంటే ఎంత పావుల 25 పైసలు ఖర్చు చేసినప్పుడు అందులో గుణకం విలువ ఎంత అనేది ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే సూత్రం ఏంటి k ఈజ్ ఈక్వల్ 1 by చూడండి k ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది మనకు ఇక్కడ చూడండి k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ MPC. ఓకే k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ MPC విలువ ఎంత ఇప్పుడు ఇది లెక్కిస్తున్నాం. MPC విలువ ఎంత ఇది 0.25 ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ 0.25 తీసేయాలి. ఒకటికి వెళ్ళి ఏం తీసేయాలి పాయింట్ తర్వాత ఎన్ని తీస్తున్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1.2 ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత మనం కూడా పాయింట్ తర్వాత 2 సున్నాలు పెట్టుకొని 0.25 అంటే 1 నుండి 25ను తీసేసే విధానం ఇది అనమాట. అంటే ఇది 100 రూపాయలు 1 రూపాయి అనుకోండి 1 రూపాయి నుండి 25 పైసలు తీసేయాలి. ఇక్కడ ఏముందమ్మా 0 కాబట్టి అప్పు తెచ్చుకుంటే ఇక్కడ నుండి 10 చికెన్ 5 పోతే ఎంత 5. ఇక్కడ ఎంత ఉంటుంది 0 అంటే ఇక్కడ ఈ నుండి 10 ఈ నుండి పోతే 10 అయింది. అంటే ఈ నుండి 10 నుండి కొడుకు మీద కూడా ఇక్కడ 9 ఉంటుంది. 9 ఇట్లకి 2 పోతే ఎంత 7. పాయింట్కి పాయింట్ 0.75. k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ 0.25 ఎంత అవుతుంది 1 by 1 మైనస్ 0.75. k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఇక్కడ మనం ఏం చేసినాం ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఇక్కడ ఇది రాదు ఇక్కడ ఓన్లీ 75 వస్తుంది. 1 నుండి 25 తీసేస్తే ఏమొస్తుంది అంటే 0.75 వస్తుంది. ఎంత వస్తుంది 0.75. చూడండి k ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ 0.5 ఈ విధంగా తీసేస్తే ఎంత వచ్చిందమ్మా k ఈజ్ ఈక్వల్ టు 1 by 0.75 వచ్చింది. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1 by ఇక్కడ ఎంత ఉంది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా 2 ఉన్నాయి కాబట్టి ఒకరి పక్కన 2 సున్నాలు పెట్టుకోవచ్చు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి
2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1 పక్కన 2 సున్నాలు పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ పాయింట్ ఎగిరిపోతుంది. పాయింట్ ఎగిరిపోతే ఎంత అవుతుంది? అప్పుడు 75. పాయింట్ ఎగిరిపోతే ఎంత అవుతుంది? 75. ఇప్పుడు 75, 100 మరియు 75 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? 3 25లు 4 25 4/3 100/75 అంటే 25 4లు 100 20 70 15 5లు 25 3 5 15 అంటే ఎంత వస్తుందంటే 100/75 మీన్స్ ఇక్కడ గుణకం విలువ ఎంత వస్తుంది అంటే 1/0.25 కాబట్టి 0.75 25 4లు 100 25 75 4/3 వస్తుంది గుణకం విలువ. 4/3 అంటే 3 కట్లు 3 4 3 పోతే 1.3 వస్తుంది గుణకం విలువ 1.3 25 400 25 into 4 100 వస్తుంది. this is equal 0.5 ఉన్నప్పుడు 1/1 minus 0.25 ఓకే. ఒక బ్రేక్ తీసుకోవచ్చు దీనికి కనుక ఈ విధంగా పాస్ కాబట్టి ఈ విధంగా k is equal to 1/1 minus 0.2 ఇక్కడ 0. MPC విలువ 0.5 ఉన్నప్పుడు MPS విలువ 0.5 అప్పుడు k is equal to 1/0. విలువ ఎంత? 1/1 minus 0.5 k is equal to 1 నుండి 0.5 తీసేస్తుంది 0.5 is equal to పాయింట్ పక్కన 5 ఉంది కాబట్టి 0 పాయింట్ పక్కన 5 ఉంది కాబట్టి 1/1కి 0 వస్తుంది 5కి 5 1లు 5 ఉన్నాయి. ఇక్కడ గుణక విలువ వచ్చేసి 2 వస్తుంది అన్నమాట. గుణక విలువ 2 k is equal to 1/0.5 అయినప్పుడు k is equal to 1/0.5 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక పక్కన 0 పెట్టుకోవచ్చు. అప్పుడు పాయింట్ ఎగిరిపోతుంది కాబట్టి ఇది 5 అవుతుంది. 10/5 is equal to 2. అప్పుడు గుణక విలువ ఎంత? 2. అంటే MPC విలువ 0.5 అయినప్పుడు గుణక విలువ 2 అవుతుంది. అలాగే MPC is equal to 0.75 k is equal to 1/1 minus MPC విలువ ఎంత? 0.75 k is equal to 1/1 minus 1/1 నుండి ఏం తీసేయాలి? 0.75 తీసేయాలి. అంటే ₹1 70 పైసలు తీసేస్తే ఎంత ఉంటాయి? అప్పుడు 0.25 0.25 చూడండి. k is equal to 1/1 minus 0.75 k is equal to 1/1 minus 0.75 అప్పుడు k is equal to 1/0.25 అవుతుంది. అప్పుడు k is equal to ఇక్కడ ఏం చేస్తున్నాం? 1/0.25 కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 సున్నాలు ఈ పాయింట్ ఏరిపోతుంది కాబట్టి 25 25 1లు 25 4 అప్పుడు k is equal to గుణకం విలువ ఎంతమ్మా? 4. గుణకం విలువ 4. ఇక్కడ చూడండి MPC విలువ ఎంత? 1 అంటే k is equal to 1/1 minus 1 1/1 minus 1 అంటే k is equal 1/1 1 పోతే ఎంత? 0 కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ అనంతం. గుణకం విలువ ఎంత వస్తుంది? ఇక్కడ అనంతం అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా MPS విలువ k is equal to 1/MPS అంటే k is equal to 1/0. MPS విలువ ఎంత? 0. k
ఇన్ఫినిటీ. ఈ విధంగా గుణకము ఎలా పనిచేస్తుంది, గుణకం విలువ ఎలా నిర్ధారించబడుతుంది అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తులపైన ఉపాంత పొదుపు ప్రవృత్తులపైన ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఉపాంత వినియోగ ప్రవృత్తి పెరుగుతూ ఉంటే ఉపాంత పొదుపరు ప్రవృత్తి తగ్గుతుంది. ఈ విధంగా ఎంపీఎస్సి యొక్క విలువలను మరి ఆధారంగా చేసుకొని గుణకాలు లెక్కించవచ్చు. అదేవిధంగా ఉపాంత వినియోగ ప్రవృత్తి చూడండి, ఇప్పుడు పాయింట్లలో చూస్తాం కదా, ఇప్పుడు డివైడెడ్ బై రూపంలో ఉన్నటువంటి వాల్యూస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎంపీఎస్ విలువ 2/3 ఉన్నప్పుడు, ఎంపీసీ విలువ 2/3, ఎంపీఎస్ విలువ 1/3 ఉన్నప్పుడు గుణకం యొక్క విలువ ఎంత అనేది ఒకసారి మనం చూస్తే K = గుణక సూత్రం K = 1/1 మైనస్ ఎంపీసీ. ఎంపీసీ విలువ ఎంత 2/3. K = 1/1 మైనస్ ఎంపీసీ. ఎంపీసీ విలువ ఎంత ఉందాం ఇక్కడ 2/3 మైనస్ 2/3. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అనుకోండి.